మొత్తం తీసుకుని పనుల సంఖ్య సార్ 43. దాంట్లో 40 మేము వర్తించ చేసుకున్నాం సార్. పూర్తిగా ఇవ్వగలిగిన సంఖ్య. మొత్తం ఖర్చు వచ్చి 38.46 సార్. వేతనం వచ్చి 33.75 పైసలు సార్. లక్షలు సారీ సార్ 33,75,000. మెటీరియల్ వచ్చి 4,23,000 సార్. ఒక వ్యక్తికి రోజుకు సగటు ఖర్చు వచ్చేసి 265 రూపాయలు వేతనం పడతారు సార్. పని కోరిన 15 రోజులకు పొందే హక్కు సార్. పని కోరిన 15 రోజుల లోపల పని కల్పించేలా పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ వృత్తి నిర్వహించడం జరుగుతుంది సార్ మా గ్రామంలో. పని ప్రవేశపెట్టిన ప్రథమ శిక్ష పెట్టే తాగునీరు, నీడ, అక్కడ వాళ్ళకి నీడను కల్పించేందుకు సెటార్ వేయడం, తాగునీరు అందించడం జరుగుతుంది సార్. ప్రతి వేతనం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు 300కు పొందే విధంగా 15 రోజుల లోపల వేతనాన్ని పొందే హక్కు కల్పించాం సార్. పని ప్రవేశపెట్టిన కూలి మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం గురి అయినా ఆ కుటుంబానికి 50,000 ఇవ్వడానికి జరుగుతుంది సార్. అంతే ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్. నరేంద్ర మోడీ గారి కల్పించిన సార్ ఇది. సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసేది సార్ డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరువారిపల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్. దాంట్లో మైసూరువారిపల్లిలో ఆర్వో ప్లాంట్ కూడా నిర్మించాం సార్. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు 10 లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరఫు నుండి. సార్ పథకం అమలు పారిశుద్ధ కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు, పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్ ప్రతి పనిలోనూ. ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్. అది మా సెక్రటరీ గారు చదువుతారు, అప్పుడు చెప్తాము. ఇంకొక విషయం సార్, ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్. ఈ మా మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడ్ నియోజకవర్గంలో రోడ్లు చాలా గుంతలు